1 2 3 గో. కానీ మెత్తబడిపోతాయి పూరీలు. కొంచెం పెద్ద పప్పు చేసుకోవాలి చిరుబాబు. ఫస్ట్ పప్పు వేసుకోవాలరా. ఉల్లిపాయలు వేసుకో బుజ్జోడా. అబ్బో అసలు మామూలుగా అసలు బయట కూడా నీళ్ళేరా. నీళ్ళు వేసుకోలేదు బుజ్జోడా. నీళ్ళు వేసుకోలేదు ఏంది బుజ్జోడా. బాగున్నాయా? ఎలా ఉన్నాయి ఒక్కసారి ఎక్స్ప్రెషన్ చెప్పు బుజ్జోడా. పలకమేంటి బుజ్జోడా. తర్వాత వేసుకోవాలి. నీళ్ళే పోసుకోవాలా ఉల్లిపాయ వేసుకోవాలా? మా అబ్బాయికి అసలు అర్థం కావట్లేదు. గిన్నెలో ముంచేసి ఈ గిన్నెలో ముంచేసి తాగు. ప్లేట్ పట్టుకో ప్లేట్ పట్టుకో. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టాలి కొంచెం వాళ్ళకి ప్లేట్లో పెట్టి గొప్ప. సో విషయం అయితే అదనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. పానీపూరి ఛాలెంజ్ మా ఇద్దరు పిల్లలు చేశారు. మా పెద్దోడే గెలిచాడనమాట. మా చిన్నోడు తినలేకపోయాడు. పెద్ద పెద్ద పూరీలు, పూరి అండ్ వాటర్ అండ్ బఠానీ చాట్ కూడా నేను అన్ని ఇంట్లోనే చేశాను. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు. ఇప్పుడు మా అమ్మ మా చెల్లి అయితే పానీపూరి ఛాలెంజ్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. చాలా రోజుల తర్వాత పానీపూరి ఛాలెంజ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గానే తెప్పించాను. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, పిల్లలకి స్నాక్స్ కావాలని ఇంకా అన్నీ ఇంట్లోనే చేశాను వాళ్ళ కోసం, బయట మిస్ అవ్వకుండా. సో అందుకని వాళ్ళైతే హోమ్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా రెసిపీస్ అయితే మా పిల్లల కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ డెఫినెట్గా మీకు అప్డేట్ ఇస్తాను. సో మా ఇద్దరు పిల్లల ఛాలెంజ్ ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్లు బీభత్సంగా ఎక్కువైపోతున్నాయి మా ఇంట్లో. ఒకరి తర్వాత ఒకరు పోటీలు పెట్టేసుకొని చేసేస్తూ ఉన్నారు. ఈ ఫుడ్ ఛాలెంజ్లు ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్స్పిరేషన్ అయితే అయిపోతున్నారు మొత్తానికి మా ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి ఇంట్రో వినేయండి, మా అమ్మ మా చెల్లి పానీపూరి ఛాలెంజ్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మని. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పెట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? మా పిన్ని అని అమ్మమ్మ 10-10 ఏం 10-10 20-20 ఏంటి పానీపూరీలు 20-20 వేసుకున్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారని చెప్తున్నారు. గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? ఓడిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 100. ఎవరికి ఇవ్వాలి? గెలిచిన వాళ్ళకి 100 ఇవ్వాలి. ఊడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి. సరే బాయ్ బాయ్. పానీపూరి ఛాలెంజ్ మై మామ్ అండ్ మై సిస్టర్. ఎవరు గెలుస్తారో మీరు ముందే కమెంట్ సెక్షన్లో చెప్పండి. 100 రూపీస్ నిజంగానేనా? యాక్సెప్టెడ్ ఛాలెంజ్. 20 పానీపూరి ఛాలెంజెస్. టైం లిమిట్ ఏం లేదు, ఓకేనా? డబ్బులు లేవు. వామ్మో, అసలు ఈ ఆలోచన ఎవరికి రాలేదుగా. అసలు పెద్ద బిస్కెట్. సరే టైం లిమిట్ ఏం లేదు. 1 2 3 స్టార్ట్. అమ్మాయి పూరి అన్నీ పడిపోయింది. నిదానమే ప్రధానం. నువ్వు ఇట్రా, నువ్వు వెనక్కి రాలా, హెల్ప్ చేయకూడదు, వెనక్కి వచ్చేసి. పలకరించకూడదు, మాట్లాడకూడదు అబ్బాయి, తింటున్నారు కదా. లాస్ట్ టైం మా అమ్మ మా పిన్ని పెట్టుకున్నప్పుడు మా పిన్ని ఓడిపోయింది. ఒకటి ఉంది, ఒక్కదాంతో ఓడిపోయింది. ఇప్పుడు పట్టుదల పట్టి మెల్లగా తింటుంది. మా అమ్మ మేము కుక్కుంటుంది. చూడండి అనిపించిందా? అమ్మమ్మే నిదానంగా తింటుంది, అమ్మాయి చెయ్యి ఫాస్ట్ తింటుంది ఈసారి. అమ్మ చెయ్యి గెలవాలి. 20 కాబట్టి 200. వెనక్కిరా అబ్బాయి, వెనక్కిరా, వీడియో తెస్తుంది ఎందుకు నాయన. మా పిన్నియే గెలిచేటట్టు చూస్తుంటే. ఏంది అమ్మాయి చాలా తక్కువ ఉన్నట్టున్నాయి బుజ్జి, నీ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి మై. అంత పుక్కుకుండా ప్రయోజనం లేదు మై. అసలు ఎద్దరూ కుక్కోవట్లే. అమ్మమ్మ నిదానంగా తింటుందిరా. అమ్మ ఫాస్ట్ తినొచ్చే.
తీసుకొచ్చాము, పెద్ద పెద్ద వచ్చాము. అదే బయట తీసుకొచ్చి చిన్నవి వచ్చాయి. మా చిన్నగా కలవాలి. అది తొందరగా తినమ్మ మేపోతుంది. ఫస్ట్ మధ్యలో అయితే నచ్చుగా రెండే ఉన్నాయి. మెల్లగా తిన్న నూనె పోయితే గెలిచింటే ఏంటి? నువ్వు మెల్లగా అన్నా తిను. ఏంద్రా అమ్మమ్మ నిదానంగానే తింటుంది అయిపోతానే. అమ్మాయి ఏమో ఇంకా కొండ పెరుగుతున్నట్టు తరుగుతున్నట్లేదు. ఆ ఆడ అమ్మాజీ తక్కువ ఉన్నాయి. అవునా? చూడండి అమ్మాజీ 11 ఉన్నాయి అమ్మమ్మాయి. అమ్మాజీ 8 ఉన్నాయి అమ్మాయిచి. చూసావా? నిజమే. అమ్మాజీ తక్కువ ఉన్నాయి. మా చిన్నవే గెలుస్తా. పట్టుదా పట్టి చేయి. లాస్ట్ టైం మీద రివెంజ్ తీసుకోవడానికి మా చెల్లి ఈసారి 100 రూపీస్ కొట్టడానికి కానిస్తుంది. అమ్మాజీ తక్కువ ఉన్నాయి చూడండి. కానీ మా తినుమా అమ్మాజీ అమ్మాజీ మా తినుమా అమ్మాజీ 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 మా మా అమ్మాజీ అమ్మాజీ అమ్మ 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 అమ్మాజీ అమ్మ 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 అమ్మాజీ 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 తరగండి. అమ్మాజీ 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 అమ్మ 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 అమ్మాజీ 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 అమ్మ అమ్మ అమ్మాజీ అమ్మాజీ నీళ్ళు నిండుకు ముంచుకోవాలి. వడబోయడం ఏందమ్మా? బుజ్జి 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 అబ్బో బుజ్జి బుజ్జి అమ్మ 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 బుజ్జి 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 అమ్మాజీ 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 గెలిచిందే. ఎక్కడ ఇంకా ఉన్నాయి. లాస్ట్ మినిట్ వరకు చెప్పలేము ఎవరు గెలుస్తారు. యాడ చెప్పేదమ్మా వదిలిపెట్టేలో అమ్మమ్మ కళ్ళు కూడా ఎర్రగా వచ్చింది. ఓరే నాయన. చూడండి మా పిండి అయిపోయింది. డోంట్ గివ్ అప్ మా. ఫైనల్ విన్నర్ అమ్మాజీ మా చెల్లి. 100 రూపీస్ మా అమ్మ మా చెల్లికి ఇవ్వాలి. అమ్మాజీ అమ్మాజీ అబ్బో అబ్బో ఓ ఓహో ఓహో. పానీపూరి ఛాలెంజ్ ఇంతటితో అయిపోయింది. మా అమ్మ 5 వదిలేసింది అనమాట. సో ఇది బాయ్ బాయ్. నేను మూడు ఉన్నాయి. సో పానీపూరి ఛాలెంజ్ అయితే అలా ఎండ్ అయిపోయింది. ఈసారి మా చెల్లి అయితే గెలిచేసింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మొత్తానికి మా వాడికి వచ్చిన ఆలోచన మాకైతే రాలేదు. స్టేట్ ఇంటూ తెలుగు ఎమిరాని ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.